మీకేమర్థమైంది ఈ వ్యవహారం చూస్తే? అసలు ఎవరు రాసి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్స్ని? గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా 2020లో కేసీఆర్ ప్రభుత్వం రాసి ఇచ్చింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. లేదు వీళ్ళే రాసి ఇచ్చారు మన 17వ తారీఖు నాడు మీటింగ్లో అని వాళ్ళు ఇక్కడ వాదిస్తున్నారు, అసెంబ్లీలో గొడవ చేస్తున్నారు, ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ ఆ ఎంపీలేమో అక్కడ ఢిల్లీలో ఇది చేశారు. దీన్ని వాళ్ళు కూడా చెప్పుకోలేదు వాళ్ళ అసెంబ్లీలో. నా పాయింట్ అది, అంతకుమించి ఏం లేదు. వెంకటకృష్ణ గారు, మీకు మిత్రులకి స్వాగతం. ఇక్కడ క్లియర్ కట్గా మళ్ళొకసారి ఏబిఎన్ ఒక వాస్తవాన్ని బయటపెట్టింది. ఎందుకు చెప్పదలుచుకున్నంటే, భారత రాష్ట్ర సమితి దీన్ని పొలిటికలైజ్ చేయాలని చూసింది. అసలు వాస్తవంగా వాళ్ళకి రాష్ట్రం ఖరాబ్ అవుతుంది, వాటర్ పోతుంది, వాటా పోతుంది అని చెప్పి వాళ్ళ సబ్జెక్ట్ అయింది. ఇప్పుడు మీరు పొలిటికల్ మాట్లాడలేదు. నేను పొలిటికల్ చేయాలి. వినండి, వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు నిజాయితీగా మీరు వాటర్ కొరకు ఫైట్ చేసింది నేను ఎంపీలు అక్కడ ఇచ్చిన దాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ వేరే హ్యాస్ మీ ఎంపీలు ఇచ్చిన దాన్నే మీరు ఇక్కడ బయట పెట్టకుండా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దీన్ని పొలిటికలైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఆడ ఒప్పుకొని వచ్చిందని చెప్పారు. దిట్ ఈస్ ట్రూ. క్లియర్ గా పబ్లిక్ చూస్తున్నారు, మీడియా చూస్తుంది. మనం గారు నేను ఒకటే అడుగుతున్నా, గజేంద్ర సింగ్ షెకావత్ గారికి రాష్ట్ర ప్రభుత్వం రాసి ఉంటే అసలు అంబిగ్విటీ అది కాదండి. నా పాయింట్ ఒకటే శశాంక్ గారు, ఎప్పుడైతే మీరు నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర వాటా, నీటి వాటా పోతుందని మీ ఎంపీలతో అక్కడ లెటర్ ఇప్పించారో, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కి అయ్యా మేము ఇక్కడ చేసాము, మనం అంతా కలిసి చేద్దాంరా అంటే దేర్ ఇస్ నో పొలిటికల్. పార్లమెంట్ అట్లాంటి ఆలోచన లేకపోతే దీన్ని ఎందుకు అసెంబ్లీలో ఇవాళ ప్రస్తావించారు? కాంగ్రెస్ పార్టీ మీరే బతిమాలాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం దుర్గా, మీరే చెప్పండి. కాంగ్రెస్ పార్టీని మీరేమంటున్నారంటే, మీరు కాంగ్రెస్ పార్టీని రమ్మని ఎందుకు అడగలేదు మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అడగాల్సిన కర్మ వాళ్ళకేమండి? ఒక్క నిమిషం. ఈ రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా వాళ్ళు ఢిల్లీలో ఈ పని వరకు బాగుంది. మీరు కాంగ్రెస్ పార్టీని బతిమాలడం లేదా రెండు అని మీరెందుకు పిలుస్తారు? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అది. అయినా మీరు ఈ పని చేశారు, అంతవరకు గుడ్. కానీ ఈ చేసిన దాన్ని సెట్ అసైడ్ చేసో లేదా పక్కన పెట్టుకొని జేబులో పెట్టుకొని అసెంబ్లీలో ఇంత రచ్చ చేసి వాళ్ళు మీరు ఎందుకు కేంద్రాన్ని మినిట్స్ తప్పు రాశారు అని ఎందుకు అడగలేదు అనేది పాయింట్ ఎందుకు రాలేదు? అది రేజ్ చేయాలి. మీరు ఇట్లా వచ్చింది మినిట్స్ లో ఇట్లా ఉంది, మీరు ఇచ్చింది కాదు, గవర్నమెంట్ మేము తప్పుపడతలేము, మీరు కేంద్రాన్ని ఎందుకు తప్పుపట్టలేదని వాళ్ళని నిలదీయకుండా కేవలం అమాంతం 2 నెలలైన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అసలు ప్రజల్లో ఏమొచ్చిందో తెలుసండి? నేను గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చెప్తాను. రైతాంగం మొత్తం కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? భారత రాష్ట్ర సమితి 10 సంవత్సరాలు పరిపాలించి కృష్ణా రివర్ బోర్డు దగ్గర అనేక మీటింగులు పెట్టి మినిట్స్లో రాసి ఫస్ట్ 44 అని ప్రాజెక్టులని, తర్వాత 21 ప్రాజెక్ట్ అని, 3వ సిట్టింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీఆర్ఎస్ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి 15 ప్రాజెక్టులకు ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకోకపోతే ఇద్దరు చెరి 400 కోట్లు మెయింటెనెన్స్ కి ఇవ్వాలంటే మీరు 2 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి ఎందుకు రిలీజ్ చేశారు? 2 కోట్లు ఫస్ట్ 2 కోట్లు చేశారు, తర్వాత 200 కోట్లు పెట్టారు. 200 కోట్లు ఒప్పుకున్నారు, ప్రపోజ్ చేసి 2 కోట్లు పెట్టారు. రెండోది ఇంకో విషయం శశాంక్ గారు, పూర్తిగా మీరేం చేశారంటే దక్షిణ తెలంగాణని పూర్తిగా నిర్వీర్యం చేసి, ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో అసలు ఇవాళ మీరు సభ పెడుతున్నట్టు మాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ల కాలంలో మా జిల్లాకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చారు. సభ గురించి మాట్లాడదాం ఇప్పుడు సభ